హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఈ శారీ తోటి మీకు చూపిస్తున్నాను కదా. ఈ శారీ తోటి ఇవాళ నేను అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ చూపిస్తానండి. చాలా బాగుంటుంది. 10 ఏళ్ళ పాప. శారీ కూడా బాగుందండి. అయితే ఇప్పుడు మనకు పైట చిన్న చూపించాను కదా, అది సపరేట్ చేసేసి ఇప్పుడు నేను కటింగ్ అనేది పూర్తి వీడియో చూడండి ఒకసారి. ఫస్ట్ నేనైతే బాడీ కట్ చేసుకుంటున్నాను కదా. బాడీ మెజర్మెంట్స్కి నాకు ఆదికి వాళ్ళు ఏమి ఇవ్వలేదు, అయితే వాళ్ళ ఈ బాడీ కొలతలు తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే మెడ ఇంకా అవన్నీ పెట్టేసుకుంటున్నాను కదా. కానీ చాలా బాగుంటుందండి డ్రెస్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అంబ్రెల్లా డ్రెస్ అంటాం కానీ 4 మీటర్లు 5 మీటర్ల చీర ఉన్నా కానీ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చు. మనకి గేర్ కోసం, అంటే మనకి గేర్ అంటే కింద ఇంబు వస్తుంది కదండి, వెడల్పు, ఆ ఇంబు అనమాట. చాలా బాగుంటుంది. తనది చెస్ట్ లూజు అన్నీ పెట్టేసుకొని కూడా నేను ఇప్పుడు బాడీ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక కట్ చేసుకుంటున్నాను. చిన్న పాపయే కానీ మొత్తం చీర మొత్తం పెట్టేశానండి. చాలా గేర్ వచ్చింది. అది మళ్ళీ నేను కుట్టిన తర్వాత చూపిస్తాను నీకు ఫ్రాక్ ఎలా ఉంటుంది అనేది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాడీ అయితే కట్ చేసుకున్నాం కదా, వీటిని సపరేట్ చేసేసుకుందాము. ఇప్పుడు దీని ప్రకారం మనం బాడీకి ఇప్పుడు బాడీ తీసుకున్నాం కదా, దాని ప్రకారం మనం నడుము సైజ్ తీసుకొని ఈ ఫ్రాక్ అయితే కట్ చేసుకుంటాము. అంటే ఫస్ట్ నేను శారీ మడత వేసుకున్నాను కదా, ఆ మడత ఫస్ట్ మనకు అంచు వచ్చింది కదండి, అంచు వస్తే బాగుండదు. అందుకే నేను అంచు అయితే తీసేసుకుంటాను. అంటే నేను ఫస్ట్ కొలత చూసుకున్నాను అది ఎంత వస్తుందా అనేది. ఆ పాపది అయితే 38 అంగుళాలు ఉంది. 38 కాదండి, 36 అంగుళాలు ఉంది. అయితే ఒక అంగుళం తగ్గించేసి, అంటే నేను బాడీలో ఒక హాఫ్ అంగుళం పెంచుకున్నాను కదా, ఇందులో కూడా ఒక హాఫ్ అంగుళం, అంటే నడుము దగ్గరకు వచ్చేటప్పటికి మనకి హాఫ్ అంగుళం పెంచుకున్నాను. దాని ద్వారా నాకు సరిపోతుంది ఇప్పుడు పొడవు కూడా పాపకి. అంచు అయితే తీసేస్తున్నాను. అంచు వస్తే బాగుండదు. కింద కూడా అంచు రాకుండానే ప్రయత్నం చేశాను, కానీ నాకు అంచు కింద కూడా ఏం రాలేదండి. కరెక్ట్గా సెట్ అయిపోయింది. 36 అంగుళాలు కదా. ఇప్పుడు నేను నడుము సైజు పట్టుకొని ఇప్పుడు నేను మనకి నడుము ఎంత వస్తుంది అనేది నేను ఈ పార్ట్కి అదిగోండి. అట్లా ఫస్ట్ మనమైతే బాడీ తీసుకుంటాం కదా, 4 మడతలు వేసుకొని అటు మూల ఇటు మూల మధ్యలో పెట్టేసుకొని అట్లా డ్రాయింగ్ పెట్టేసుకోవటమేను. చాలా సింపుల్ అండి కటింగ్ కూడా, పెద్ద కష్టమేమీ కాదు. అంతేనండి. ఇక అది మనకు కరెక్ట్గా 4 మడతలు వేస్తాం కాబట్టి నడుము సైజు కరెక్ట్గా వస్తుంది. అస్సలు కొంచెం కూడా ఎక్కువ అవ్వదు నడుము సైజు. కానీ ఈ శారీలు మాత్రం భలే జరుగుతుంటాయండి. ఒళ్ళంతా హోనం అయిపోద్ది కటింగ్ ఏమో కానీ, అంటే కట్ చేసేటప్పటికే అటొంగి ఇటొంగి ఇటొంగి అటొంగి మామూలుగా ఉండదు. కానీ కుట్టిన తర్వాత లుక్ బాగుంటుంది వీటికి, చాలా బాగుంటుంది. వీటికి హ్యాండ్ కూడా అయితే నేను బెల్లీ హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను, కానీ క్లాత్ మిగిలిన దాన్ని బట్టి నేను చూసి పెట్టుకుంటాను, బెల్లీ హ్యాండ్స్ లేదా మామూలు హ్యాండ్స్ అనేది. ఇప్పుడైతే నాకు శారీ మొత్తం 4 మడతలు వేసాను కదా, శారీ మొత్తం కటింగ్కి సరిపోయింది. లాస్ట్లో మూలలు కాస్త కోస్తా మిగిలినవి అంతేనండి. చూడండి నా అవస్థలు మామూలుగా లేవు. అటొంగి ఇటొంగి నా తిప్పలు పడుతున్నాను ఆ కటింగ్ కోసం. వంగను లెగవను నాకు ఇదే పని అయిపోయింది పాపం. ఇకైతే మనము డ్రాయింగ్ పెట్టేసుకున్నాం కదా, దాని ప్రకారం కట్ చేసుకుందాము. కింద ఒకటి పట్టేయి లేదండి, అంటే ఒక మడత ఆగిపోయింది, దాన్ని కూడా ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను. చాలా సింపుల్ అండి అంబ్రెల్లా డ్రెస్ అంటాం కానీ మూల మడతలో వేస్తారు, ఎవరెవరి ఇష్టం అండి. నేను ఇలాగా వేస్తాను, అలా మూల మడత కూడా వేసి కట్ చేస్తాను. అంటే మనకి శారీలో అయితేనేమో ఇలా మడతేస్తాను. మనకి ముక్కలు ఇస్తారు కదండి, 3 మీటర్లు అట్లా 3 మీటర్లు అట్లా ఇచ్చినప్పుడు మూల మడత వేసి నేను కట్ చేస్తాను.
ఆ మూల మడత అంటే మనకి అన్ని అతుకులు పడతాయండి కిందకు వచ్చేటప్పటికి. దీనికైతే అతుకు పడదు. ఇప్పుడు మనకి ఒరిజినల్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ కూడా అలాగే కట్ చేసుకుందాము. అంటే ఇది కూడా నేను 4 మీటర్లు తీసుకున్నాను. 4 మీటర్లు అంటే నాకు బాడీకి ఎంత కావాలో అంత తీసేసి మిగతాదంతా నేను లైనింగ్ పెట్టేశాను. ఇప్పుడు ఇది కూడా అంతేనండి. మనము బాడీ కట్ చేసుకున్నాం కదా, బాడీ పార్ట్ ప్రకారమే నడుము తీసేసుకొని ఇది కూడా అంతే కట్ చేసుకుందాము. అయితే మనకు ఒరిజినల్కి లైనింగ్కి కింద వచ్చేసి పొడవులో వచ్చేసి ఒక 4 అంగుళాలు డిఫరెంట్ ఉంటే సరిపోతుందండి. ఎక్కువ ఇవ్వకూడదు అలాగని. ఎందుకంటే మళ్ళీ లైనింగ్ పైకి ఉండి ఒరిజినల్ కిందకుంటే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. ఇంకా క్లాత్ కనుకుంటే 2 అంగుళాలు ఒక 2 అంగుళాలు డిఫరెంట్తో పెట్టుకున్నా సరిపోద్ది. నాకైతే అంత ఎక్కువ రాలేదు, నాకైతే 4 అంగుళాలు డిఫరెంట్తో వచ్చింది. నేను అంతే పెట్టాను. ఎందుకంటే ఇది మళ్ళీ మనం మడిచి కుట్టుకోవాలి కదండి, ఇంకొక హాఫ్ అంగుళం లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అది 35 తీసుకున్నానంటే ఇది నేను 29 తీసుకున్నాను. అంటే ఇంక లేదండి నాకు ఆప్షన్ కూడా. నేను ఎక్స్ట్రా ఒకవేళ పెట్టుకోవడానికి కూడా నాకు అందులో ఇంకా మిగలదు, ఒకవేళ నేను అతుకులు వేయడానికి కూడా. అందుకని చెప్పేసి నేను 29 పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం మిగిలింది మాత్రం నేను ఇటువైపుకు నాకు సరిపోకపోతే అటువైపుకి వేసుకోవడానికి పెట్టుకున్నాను. అంతేనండి. అంతేనండి, ఇక అయిపోయింది. చూసుకున్నాం కదా. ఆ తక్కువైంది కూడా నేను కట్ చేసుకున్నానండి. చాలా బాగుంది. చూసే వాళ్ళు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను పౌడర్ కొంగులో తీసాను కదా, ఆ భాగం అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒరిజినల్కి లైనింగ్కి మొత్తం డిఫరెంట్ చేసేసాను కదండి, అది మొత్తం కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆ మిగిలిన అంటే మనకి మూల సైడ్లలో మిగిలినాయి కదండి, ఆ క్లాత్ అయితే మాత్రం హ్యాండ్స్కి పెట్టేసుకుంటాను. ఇక మనకు బాడీలో పౌడరింగ్లో తీసేసాను కదండి, అదైతే నేను బాడీకి వేసుకుంటున్నాను. అంతే, ఏం లేదడా. చాలా సింపుల్ అండి కుట్టుకునే వాళ్ళకి కూడా. అస్సలు మర్చిపోవద్దండి మన ఛానల్ని అయితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తేనే ఇటువంటివన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్కి వచ్చేస్తుంటాయండి మీకు. అంతేనండి, ఏం లేదు. కట్ చేసాను, అయిపోయింది. ఇప్పుడు నేను కుట్టిన తర్వాత డ్రెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అది కూడా చూడండి, చాలా బాగుంటుంది డ్రెస్ అయితే మాత్రం. సింపుల్గా ఉంటుందండి. బాయ్ అండి అందరికీ.